రోహిత్ శర్మ ఊచకోత బ్యాటింగ్ అయితే ఇంతసేపు చూసి వచ్చిన గైస్. రోహిత్ శర్మ అబ్బా ఫిట్నెస్ లెవెల్ కానీ, ఆ బాల్ టైమింగ్స్ కానీ, నోలుక్ సిక్సెస్ కొడుతున్నాడు రోహిత్ శర్మ. మీరు అందరు చూసారో లేదో. వాట్ అండ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ రోహిత్ శర్మ. వెల్ ప్లేడ్ టు ర్యాండ్ రికల్టన్. ముంబై ఇండియన్స్ అయితే మ్యాచ్ అయితే గెలిచింది గైస్. సో బ్రిలియంట్. ఒకటే డిఫరెన్స్ మ్యాచ్లో, బుమ్రా లేడు. చెప్పాను కదా, యూసే ట్రెషర్ ఐసే బుమ్రా అని. సో బుమ్రా ఒకటి డిఫరెన్స్. లాస్ట్లో ఆ డెత్ బౌలింగ్ బుమ్రాది అక్కడ ఉండే, కాకపోతే కేకేఆర్కి అయితే డెత్ బౌలింగ్ అయితే అవైలబుల్ లేదు. డెత్ బౌలింగ్ అవసరమే పడలేదు వాళ్ళకి, ఎందుకంటే పవర్ ప్లేలో ఉన్నాయి. ఆ ఫస్ట్ 10 ఓవర్స్లోనే మ్యాచ్ అయితే ఫినిష్ చేసేసారు రోహిత్ శర్మ అండ్ ర్యాన్ రికల్టన్. సో టార్గెట్ అయితే 220 సెట్ చేస్తారు. సో చేజ్ అయితే ఈజీగా మొత్తం జస్ట్ లైక్ దట్ చేజ్ అయితే చేస్తారు ముంబై ఇండియన్స్. సో నాకైతే ఫుల్ కూర్చున్నా చేస్తాను రోహిత్ శర్మ అని ఇన్ని రోజుల తర్వాత చూసి. ఆ టచ్లో, ఆ సిలికాన్ టచ్, నిన్న విరాట్ కోహ్లీ, ఇలా రోహిత్ శర్మ. సో ఇద్దరు లెజెండ్స్ ఆఫ్ ది గేమ్ అలాంటి బ్యాటింగ్ చేస్తుంటే మొత్తం మనసు అయితే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ప్రశాంతంగా. సో మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే టాస్ ముంబై గెలుస్తుంది, బౌలింగ్ తీసుకుంటుంది. సో బౌలింగ్ తీసుకుంటుంది, కాకపోతే అంత ఎఫెక్టివ్గా అయితే ఉండరు ఫస్ట్ 6-7 ఓవర్స్. అజింక్య రహానే వెల్ ప్లేడ్, అండ్ ఫిన్ ఆలన్ కూడా క్యామియో అయితే మంచిగా ఆడతాడు. కానీ అజింక్య రహానే అయితే మంచి ఇన్నింగ్స్, అది పవర్ ప్లేని మంచిగా యూటిలైజ్ అయితే చేసుకుంటాడు. అండ్ దాని తర్వాత వచ్చిన అంకురిష్ రఘువంశీ కూడా మంచి బ్యాటింగ్, 50 కొడతాడు. అండ్ రింకు సింగ్ కూడా మంచి ఫినిష్ అయితే ఇస్తాడు. కాకపోతే ముంబైలో బౌలింగ్ ఒకటే, బుమ్రా ఉన్నాక ఇంకెవరి గురించి మాట్లాడుకున్న అవసరమే లేదు మనకి. సో జస్సీ బాయ్ బాట్ డెత్ బౌలింగ్, అండ్ శార్దుల్ ఠాకూర్, గోల్డెన్ ఆర్మ్, లార్డ్ ఠాకూర్. సో వచ్చినప్పుడల్లా వికెట్స్ అయితే పడతాయి అతనికి. అండ్ 220 ఏమో కొట్టి టార్గెట్ అయితే ఇస్తారు ముంబైకి. అండ్ ముంబై బ్యాటింగ్ గైస్, రోహిత్ శర్మ వాట్ అండ్ ఇన్నింగ్స్. ర్యాన్ రికల్టన్ కూడా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నాడు ఇప్పుడు. బ్రిలియన్ బ్యాటింగ్ ఫ్రమ్ ర్యాన్ రికల్టన్, మంచిగా సపోర్ట్ ఇచ్చి ఇప్పుడైతే మొత్తం గేమ్ని అయితే ఫినిష్ చేసేసాడు. అండ్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి 2-3 4 కొడుతాడు. అండ్ మ్యాచ్ అయితే అయిపోయింది. సో రోహిత్ శర్మ, మీరందరూ ఏమనుకుంటున్నారు ఈ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ గురించి అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ రేపటి మ్యాచ్తో కలుద్దాం. సో నెక్స్ట్ కలుద్దాం అందరికీ, బాయ్.